కోనసీమ జిల్లా పి గన్నవరం మండల పరిధిలోని ఊడుముడి లంకలో విషాదం చోటు చేసుకుంది. పి గన్నవరం పరిధిలోని ఉడిముడి లంకలోని వాటర్ బస్తాలు తరలిస్తోన్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 6గురు ఉండగా లైఫ్ జాకెట్లు వేసుకున్న 5గురు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. విజయ్ లైఫ్ జాకెట్ వేసుకోకపోవడంతో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన విజయ్ కోసం గాలిస్తున్నారు. ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ నేను. మాకు ఇక్కడ నావలు తిరుగుతున్నాయి. 3 రేవులు అయితే నాటునా ఒకటిని, ఇంజిన్ బోట్ ఒకటిని, పెదపూడిలో 4 బోట్ల దాకా తిరుగుతున్నాయండి. ఆ లంక గ్రామస్తులకి వాటర్ ప్యాకెట్ అట్టుకెళ్ళి సమయంలో లోడ్ ఎక్కువ అవటం వల్ల ఆ బోటు మునిగిపోవడం జరిగిందండి. అందులో 6గురు ఉన్నారు. 6గురిలో ఒక అతను గల్లంతయ్యాడు. మా ఊడుమూడి వాస్తవుడే కుర్రాడు, పంచాయతీలో పనిచేస్తాడు. 5గురిని కూడా 3 రేవులు తీయడం జరిగింది. మా నాటునా వేసుకెళ్ళి అది వాళ్ళని సురక్షితంగా బోట్లకి మళ్ళీ ఆ పెదపూడి నుంచి వచ్చిన బోట్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది సార్. అదే ఒక అతను అయితే గల్లంత కనపట్టలేదు. గంటి పెదపూడి లంక రేవులో డ్యూటీలో ఉండగా ఊడిమూడి దగ్గర బోట్ తిరగబడిపోయిందని ఫోన్ రాగా నేను వెంటనే స్పందించి వేరే బోట్ తీసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళాము. వెళ్తే అక్కడ ప్రవాహంలో ఒక 2 వ్యక్తులు చెట్టు పట్టుకుని వేలాడుతుండగా వాళ్ళిద్దరిని రక్షించాము. వాళ్ళని అడగగా బోట్లో 6గురు ఉన్నారని చెప్పారు. వెంటనే మళ్ళీ సెర్చ్ చేస్తుండగా మళ్ళీ ఇంకొక అతను చెట్టు పట్టుకుని వేలాడుతుంటే అతను కూడా రక్షించాము. మరి మాతో పాటు వేరే ఇంకో బోట్ కూడా వచ్చింది. ఆ బోట్ వాళ్ళు వేరే 2ని రక్షించారు.